ప్రైజ్ అల్లాహ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చిన సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ దేవుని వాక్యం చూడండి, చదవండి, వినండి. నేను చదువుతాను, దయచేసి అందరూ వినండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఒక వచనాన్ని నేను చదువుకుందాం. దయచేసి అందరూ వినండి. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నాయనా, ఈదిన వాక్యముతో మాతో మాట్లాడిన ప్రభు, నాయన వినిచిన వారందరికీ గ్రహించే హృదయాలు దయచేయండి. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే జీవితాలందరికీ దయచేయండి. దాసుని మరుగు చేసి నీ వాక్యానుసారంగా నీ బలమైన ఆత్మతో నీ వాక్కును మాట్లాడి అందరిలోకి జరిగించి బలపరిచి మీరే ఘనతను పొంది బిడ్డలకు అవసరమైన నీ వాక్యం అందించి బలపరిచి మహిమ పొందమని మాట్లాడునై ఉన్న యేసు ప్రభు నామములో మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును మనం ఇక్కడ గమనించినప్పుడు వాక్యం ఏమి చెప్తుందో దయచేసి మనం చూద్దాం. దయచేసి వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా వినండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము లవోదికయ సంఘానికి ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న బిడ్డలు ఎలా ఉన్నారో పిల్లారా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు లవోదికయ సంఘ బిడ్డల పిల్లారా మరి చాలా కొంచెం అవిశ్వాసంగాను అవిధేయతగాను ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయట పెట్టి తలుపులు మూస్తున్నట్లుగా ఈ సంఘ పద్ధతి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసేయడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదమని ప్రభు చెప్తున్నారు. ప్రభు ఉద్దేశం ఏమిటంటే పిల్లారా, ఆయన ప్రేమతో వచ్చి ఆయన తలుపు తట్టుచు ఉన్నాడు. ఎవరైనా సరే తలుపు తట్టినప్పుడు ప్రేమతో తలుపు తీస్తే ఆయన ప్రేమతో లోపలికి వస్తాడని మనం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు లోపలికి రావాలంటే ప్రేమతో మనం తలుపు తీయాలి. పిల్లారు ఇక్కడ తలుపు విషయం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, వినండి. పిల్లారా, ఎవరైనా మామూలుగా ఫిజికల్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ గెస్టులు కానీ ఎవరైనా వచ్చి తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీస్తే వారు ఇట్లా రాగలుగుతారు. ఇప్పుడు ఎవరైనా తలుపు తట్టారనుకోండి, అక్కడ మనం తలుపు తీసినప్పుడు పిల్లారా తలుపుకి కొన్ని గడలు ఉంటాయి. పైన గడ, మధ్యన గడ, కింద గడ, పక్కన సైడ్ గడ, ఎన్నో పిల్లారా 3-4 గడలు ఉండొచ్చు. కొన్ని తలుపులు ఉంటాయి. మన ఇంట్లో డోర్లు ఉన్నాయి, డోర్కి పిల్లారా 3-4 గడలు ఉన్నాయి. అవన్నీ మనం ఎవరైనా తలుపు తట్టినప్పుడు అవన్నీ తీస్తేనే వస్తాయి. అలాగే ఎవరైనా తీయాలని అంటే ఇందులో ఒక 2-3 గడలు తీసి ఒక చిన్న గడ పైన ఉండిపోయింది అనుకోండి, మరి తలుపు తీద్దామంటే రాదు. అలాగనే పైది తీసి మధ్య తీసి కింద ఉండిపోయింది అనుకోండి, అలా తీసిన రాదు. అలాగనే పైన కింద తీసి మధ్య ఉండిపోతే అలాగైనా సరే రాదు. మరి తలుపు తీయాలని అంటే అన్ని గడలు తీసివేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని గడలు తీసివేసినప్పుడు వస్తాయి. పిల్లలు ఇక్కడ తలుపు విషయం మనం చూస్తున్నాం కనుక వినండి. మామూలుగా ఎవరైనా లోపలికి రావాలంటే లోపల ఉన్నవారు ఆ గడలన్నీ తీసినప్పుడే లోపలికి వస్తారు. ప్రియమైన వారు, ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న సత్యం ఈ మాట ఏమిటంటే, ఆయన ఇచ్చిన మాట ఏమిటంటే, ఆయన తలుపు నొద్ద ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఇది ఏ తలుపు అంటే ఆత్మీయంగా మనిషి యొక్క హృదయం అనే తలుపు. దేవుడు హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకానికి వచ్చారు. కన్యమరి గర్భం ద్వారా నశించిపోతున్న ఆత్మ రక్షించాలని, ఆయన ప్రతి వారి హృదయంలో ఉండాలని ఆయన చూస్తూ ఉన్నారు. ప్రతి వారి హృదయంలో నివసించి ఆయన కోరుకున్నారు. కనుక ప్రతి వారి యొక్క హృదయం దగ్గరికి వచ్చి ఆయన తలుపు తట్టుచున్నాడు. అనగా ప్రభు తట్టడానికి ఆత్మతో ప్రేరేపిస్తున్న ఆత్మతో ఆయన మాట్లాడుతున్నాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ఆయన పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, దేవుని దాసుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుని ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఏ రూపములైనా దేవుడిని తలుపు తట్టి నిన్ను పిల్లారా మరి ప్రేరేపించినప్పుడు తలుపు తట్టినప్పుడు అప్పుడు మనిషి హృదయం పిల్లారా తెరవాలి.
మనిషి హృదయాన్ని ప్రేరేపిస్తాం, లేక హృదయం అనే తలుపు తట్టుతున్నప్పుడు ఆ లోపల ప్రారా నువ్వు గెడలు తీయాలి. హృదయం అనే లోపలికి ఆయన హృదయం అనే ప్రారా తలుపుని తట్టుతున్నప్పుడు మన హృదయానికి తలుపు ఉంది కనుక ఆ తలుపుకి ఈ లోక సంబంధమైన తలుపులకి ఎలాగైతే గెడలు ఉన్నాయో మనిషి హృదయంలో కూడా దేవుని బిడ్డలారా గెడలు ఉన్నాయి. ఆ గెడలు తీస్తేనే ఆ తలుపులు వస్తాయి, ఓపెన్ అవుతాయి, తెరవబడతాయి. అప్పుడు యేసుప్రభు లోపలికి రాగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ హృదయం అనే తలుపును తట్టుస్తున్నాడు కనుక ఇప్పుడు పిల్లారా ప్రతి మనిషి యేసు ప్రభుని చేర్చుకోవాలనంటే, లేక దేవుని నిమిత్తంలో చేర్చుకోవాలనంటే, దేవుడి నిమిత్తం ఉండాలనంటే ముందు నీ హృదయం తలుపు గడియలు తీయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనిషి హృదయానికి కొన్ని గడియలు ఉన్నాయి పిల్లారా. ఈ తలుపుకి ఎన్ని గెడలు అయితే ఉన్నాయో అలాగే ఆ గెడలను పోలి కొన్ని గెడలు మనిషి హృదయంలో ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఆ గెడలు బంధించబడే తలుపు మరి తెరవకుండా ఉండటానికి, అది తెరవాలంటే లోపల గెడలు తీయాలి. ఆ గెడలు పిల్లారా ఏమిటో ఆత్మీయంగా పిల్లారా వాక్యంలో మనకి కనిపిస్తున్నాయి. ఆ వాక్యంలో చూసిన తర్వాత పిల్లారా ఈ గెడలు ఏంటనేది పిల్లారా మనము చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే మనిషి హృదయంలో ఉన్న గెడలు ఏమిటో ఆత్మీయంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం చూద్దాం. దయచేసి చదువుతున్నాను, వినండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవుని బిడ్డలారా గమనించారా? ఇక్కడ చూడండి, దాదాపు 13 గుణాలు కలిగిన పిల్లారా కొన్ని గడులు ఇక్కడ ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. అనగా మనిషి హృదయంలో మనిషిని అపవిత్రం చేసే పిల్లారా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ మనిషి హృదయానికి గడలు లాంటివి, గడలివి. ఈ గడల పిల్లారా ఇందులో అన్ని పిల్లారా యేసుప్రభువు వారు తలుపు తట్టినప్పుడు, ఆయన లోపలికి నువ్వు చేర్చుకోవాలనుకున్నప్పుడు నీవు ఈ గడలన్నీ తీయాలి. ఇందులో ఏ గడ పిల్లారా అన్ని గడలు తీసేసి ఇందులో ఏ ఒక్క గడ ఉంచేసి నా గప్పం తీయకపోయినా ఆ తలుపు రాదు, లోపలికి అయినప్పుడు రాలేడు. గమనిస్తున్నారా? అలాగే అన్ని తీసేసి ఏదో చిన్న గడ కిందదున్న మధ్యదున్న పైదున్న పైన రాదు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి హృదయంలో మనిషిని అపవిత్రపరిచేవి అనగా మనిషిని హృదయంలో దేవుణ్ణి లోపలికి వచ్చి నివసింపనీయకుండా చేసేవి ఈ లక్షణాలన్నీ. ఇందులో ఏది మనిషి హృదయంలో ఉన్నా పిల్లారా దేవుడు వచ్చి నీలో ఉండలేడు, ఆ హృదయంలో కూర్చోలేడు, ఆ హృదయంలో నివసించలేడు. ఆయన రావటానికి అసలు తలుపైతే తీస్తే కదా. కాబట్టి ఇందులో ఏ గడియన ఉండిపోయిందా? యేసుప్రభు తలుపు తీయాలనుకుంటున్నావు అనగా ఆయన నమ్ముకోవాలనుకున్నావు, ఆయన చేత దీవించబడాలనుకుంటున్నావు, ఆయన మహింపరచాలనుకుంటున్నావు. ఆయన గొప్ప దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన నా పాపలు క్షమించేవాడు, నా దోషములు మన్నించేవాడు, నా అపరాధములు తీసివేయేవాడు, నా రోగములు తొలగించేవాడు, నా బాధ తొలగించిన వ్యాధులను స్వస్థపరిచేవాడు, నన్ను బాగు చేయవాడు. ఆయనే నేను ఆయన నమ్ముకుంటాను, ఆయన నా దేవుడు, నా ప్రభుని ఆరాధిస్తాను అనుకుంటాను. నీవు దేవుని బిడ్డలారా తలుపు తీస్తావా? ఆ తలుపు దగ్గర ఏ గడియని ఉండిపోయిందా? ఆ ఇందులో అన్ని తీసి ఒక్క గడియ ఉండిపోతే జాగ్రత్త. ఒక్క గడియ ఉండిపోయినా ఆ తలుపు నువ్వు అనుకుంటున్నా భ్రమపరుచుకుంటున్నావేమో. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉంటే రాత్రి మనవి చేస్తాం పిల్లారా, ఈ సమయంలో ఈ వాక్యంలో ఇంక మనవి చేస్తే పిల్లారా విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా ముందు నీకున్న గడలన్నీ తీసివేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇందులో ఏ గడైనా సరే అపవిత్రమైన గడి ఉండిపోయిందేమో చూడు, కోపమైన గడి ఉండిపోయిందేమో చూడు, కామవికారమైన గడి ఉండిపోయిందేమో చూడు, వ్యభిచారమైన గడి ఉండిపోయిందేమో చూడు, తప్పులేని గడి ఉండిపోయిందేమో చూడు, అబద్ధమైన గడి ఉండిపోయిందేమో చూడు. ఏదో నీకు ఇష్టమైంది ఏదో అపవిత్రం పని ఉండిపోతే చేత అది గడియ బిగించేసింది, తలుపు తీసిన అనుకుంటున్నావు. కానీ ఇందులో ఏది ఉండిపోయినా అనగా నీ హృదయంలో ఏది ఉండిపోయినా, నీ జీవితంలో నీ బ్రతుకులో నీ హృదయంలో ఏది నివసించినా యేసయ్య ఎలుపులేని హృదయం ఎలుపులే ఉన్నాడు కానీ లోపల కాదు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలని మనం చేస్తున్నాను. పిల్లలు గమనిస్తున్నారా? కనుక ఇదిగో నేను తలుపుని అర్థం తట్టుచున్నానంటే ప్రతి మనిషి హృదయం దగ్గర యేసుప్రభు తట్టుచున్నారు. ఆయనకు దేవుని బిడ్డలారా గడియ తీస్తావా? ఆయన గడలు తీస్తారా? గడలు తీసి ఆ డోర్ ఓపెన్ చేస్తారా?
మీరు ఓపెన్ చేస్తే దేవుడి మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభు అయితే తలుపు ఎంత తట్టుచున్నాను చెప్తున్నాడు. హియర్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఉదయం తలుపు తట్టుచున్నాను, ఎవరైనా స్వయం తలుపు తీస్తే నేను వాళ్ళకు వస్తానంటున్నాడు. రాత్రి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా దేవుని ప్రియ బిడ్డలారా, ప్రియ ప్రజలారా, ఎవరేమైనా తలుపులు తెరవండి. అవి తెరవాలంటే ముందు గడియలు తీయండి. ఏ చిన్న ఉండటానికి వీల్లేదు. అది మీరు త్వరగా తీస్తే ఆయన లోపలికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అన్నీ తీసేది ఉండిపోతే జాగ్రత్త. నీ జీవితం, నీ ప్రార్థన, నీ ఆత్మ జీవితం ఆయన ఎలపలు పెట్టి నువ్వు లోపల ఏదో భ్రమపరుచుకున్నట్టుగా ఉంటున్నామో ఆలోచించు. ఆయన లోపలికి రాలేదా? నీ ఆత్మీయ జీవితం, నీ క్రైస్తవ జీవితం, దేవుని జీవితం అలాగుండిపోయింది ఆలోచించు. అందుకే కొన్ని దేవుని పొందలేకపోతున్నావేమో, కొన్ని ప్రార్థనలు వింటలేదు అనుకుంటున్నావేమో, నా పరిస్థితి ఏంటి, అందరూ బాగానే ఉన్నా నేనే ఉన్నానని బాధపడుతున్నావేమో. అయితే దీనికి ఏదో కారణం ఉంది దేవుని పిల్లారా, ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏదే నువ్వు గమనించాలి. గడి ఏదన్నా బిగించేసి అనుకున్నావేమో, తీయలేకపోయావేమో ఆలోచించు. వాక్యం నీవు ఇప్పుడైనా పశ్చాత్తాపడి, ప్రభువా ఈ గడి బిగిసిపోయింది, తీస్తున్నాను ప్రభువా అని ఆ గడి తీసి ఓపెన్ చేస్తే నీ హృదయానికి దేవుడు వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువారు వస్తారు, నివసిస్తారు. ఒక్కడి నిండిపోయిన రాదు కనుక ఏ ఒక్కడి ఉండిపోయిందేమో ఆలోచించే మనం చేస్తున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, ఒక అధికారి. ఆయన కూడా వచ్చి ప్రభువారిని అన్నాడు, ప్రభువా నేను నిత్య జీవనకు వారసుడు నేనేమి చేయవలను అని అడిగాడు. ప్రభువారు అన్నారు, నేను సత్పురుషుని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు తప్ప మన మనుషులు ఎవరు కాదన్నాడు. అంటే దేవుడు ఒక్కడే మంచివాడు, మనుషులు ఎవరు అంతగా ఏదో ఒక లోపం ఉంటుందని అర్థం. ప్రభువారు అక్కడ ఆ విషయాన్ని నేర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సరే మంచిది. ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు యేసు ప్రభువారు చెప్పారు ఆ యవనస్తుడికి, ఆ అధికారికి, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసము చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము అని మనం అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మరి యేసు ప్రభువారు చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం వరకు చూస్తే ఈ విషయాలు ఉంటాయి. కనుక చెప్పినప్పుడు నేనైతే బాల్య దినముల నుంచే ప్రభు ఇవన్నీ అనుసరిస్తున్నాను, అయితే నేను పరలోకానికి లేదా నిత్య జీవానికి నేను వారసుడినే కదా అని అనుకున్నాడు. అనుకొని చెప్పాడు ఈ మాట, నేను బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుతున్నాను ప్రభు అన్నాడు. అలాగైతే నీకు ఇంకా ఒక్కడి కొదువా, ఆ ఒక్కడి కొదువు నువ్వు తీర్చుకుని వచ్చానని వెంబడించాను. అనగా నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించము, పరలోకముందు నీకు ధనము కలుగుతుంది, తర్వాత నీకు నిత్యజీవం కలుగుతుంది అని యేసు ప్రభువారు చెప్పారు. అంతే. ఆ మాట వినగానే పరలోకం వెళ్ళాలని, నిత్యజీవంలో ప్రవేశించాలని ఆశతో వచ్చాడు. కానీ తన జీవితం దిద్దుకోలేక తనకున్న ఒక్క కొదువ అనగా మిక్కిలి ధనవంతుడు కాబట్టి వెంటనే ఆ మాట విని విష్ణాక్రాంతుడైపోయి అనగా దుఃఖపడి కన్నీరు గారుస్తూ వేడుస్తూ వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా అక్కడ వెళ్ళిపోయాడు, కానీ కావలం చెడు పొందుకోలేకపోయాడు. ఏమిటి? యేసు ప్రభువారు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఆయన పరలోకం ఇవ్వటానికి, నిత్య జీవంలోనికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పిల్లారా ఒక్కడి దిద్దుకమని చెప్పే సమయానికి వెనక్కి వెళ్ళిపోయాడు. పిల్లలు ఆలోచిస్తున్నారా? ఒక్కడి కొదువైతే చాలు, అది పిల్లల వెనక తీసివేస్తుంది. పిల్లరా గమనిస్తున్నారా? ఆ తలుపు తీసేటప్పుడు అనేక గడియలు తీసివేసి ఒక్క గడి తీగిపోతే తలుపు రాదని చూస్తున్నాం. అలాగే నీ హృదయమైన తలుపులో అన్ని పిల్లరా మన మార్కు సువార్తలో చదువుకున్న విషయాల ప్రకారంగా అన్ని తీసివేసి ఏదైనా ఒక్కడు ఉండిపోతే, ఏదైనా పిల్లల అబద్ధం కార్యం ఉండిపోతే, నీలో పిల్లరా కోపం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, గర్వం కానీ, ఇలాంటి పరిస్థితులు ఏమైనా సరే గడియల్లాగా లేక గడలాగా బంధించిన అవి ఉండిపోతే జాగ్రత్త. పిల్లలు ఒక్కటి తీయకపోయినా అది నీకు లోపమే. నిన్ను దీవించబడనివ్వదు, నిన్ను పరలోకం చేరనివ్వదు, ప్రభుని చూడనివ్వదు, ప్రభు లోపలికి రానివ్వదు. గడియ బంధించబడిపోయి ఉండిపోయింది. ఈ సమయంలో మనం చేస్తాం దేవుని పెట్టారా, నీ హృదయంలో ఏదైనా అలా ఒక్క గడిలాగా ఉండిపోయిందా? ఒక్కటి ఉంటే రాత్రి ఆ ఒక్కటి నీవు దిద్దుకోవాలని ఆ ఒక్క గడియ కూడా తీసివేస్తే ప్రభు స్వయంగా నీ లోపలికి వచ్చేస్తే మనం చేస్తున్నాను. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రహారం మరొక వచనాన్ని కూడా సమయం మనం చూద్దాం.
అలాగే ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే అక్కడ ఆ వచనాల ప్రారా ఈ విధంగా ప్రారా మరి ప్రభువారు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. 4 వచనంలో చూస్తే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించాలి. 2వ అధ్యాయములో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో 4 వచనం ప్రకారం మనకు చక్కటి మాట మనకి తెలియజేస్తుంది. ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డ, 4వ వచనం చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? ఎఫెసు సంఘానికి దేవుడు ప్రభువారు పిల్లారా ఈ వర్తమానం ఇస్తూ పిల్లారా ఎఫెసు సంఘాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నారు, తెలియజేస్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచితివి గనుక దానిని మరలా నీవు తిరిగి పొందుకోమంటున్నాడు. అందువల్ల పిల్లారా ఈ మాట చక్కటి మాట, మంచి అర్థం మాట గమనిస్తున్నారా? చూడండి పిల్లారా, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే 3వ వచనం కూడా మనం చూద్దాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలా లేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదట క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. పిల్లారా గమనిస్తున్నారా? ఇది భయంకరమైన విషయం. దేవుని పిల్లారా, నీకు ఇంకా ఒక్కడి కొదువా అని ఇక్కడ చెప్తున్నాడు. అన్ని ఇక్కడ అంటున్నా, నీ సహనము నేను ఎరుగుదును, నీవు మంచి మంచి కార్యాలు చేసి ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 2వ వచనం చూస్తే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొంటవనియో నేను ఎరుగుదును అంటున్నాడు. అనగా నీవు ఎవరు ఎలాగున్నారో అలాంటి వారిని గమనించి మరి అలాంటి వారిని నువ్వు ప్రక్కన పెట్టి ఆత్మగా చాలా జాగ్రత్తగా ఉన్నావని, సంగమా అయిపోయి సంగమా నీవు జాగ్రత్తగా ఉన్నావని తెలుసు నాకు, నేను ఎరుగును అంటున్నాడు. అలాంటి ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసినది. ఆ తప్పు ఏమిటి అంటే మొదటి నీకు నేను ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పిల్లారా గమనిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? దేని బిడ్డలారా వింటున్న జాగ్రత్తగా వినండి. మొదట నీవు ఎంత ఆసక్తిగా ఉన్నావో, మొదట ఎంత నీవు దేవుని యందు మంచి ప్రేమతో మంచి ప్రేరేపణతో ఉన్నావో ఆలోచన ఇప్పుడు ఉన్నావా? మొదలు ఎంతో ప్రేమగా ఉండేదానివేమో, ఎంత ప్రేమగా ఉండేవాడివేమో, మొదలు మంచి ఆసక్తి, మంచి ప్రార్థనపరాలు, మొదలు మంచి విశ్వాసం, మంచి కార్యాలు, మంచి మంచి మీటింగ్స్ వెళ్ళటం, మంచి కార్యాలు ఇవ్వటం, దేవుడికి మంచి దశమాగులు ఇచ్చుకోవడం, దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేయటం, దేవుని కొరకు ఎంతో ఆసక్తి, కొన్ని ఆత్మను రక్షించడం, నడిపించుకోవడం అన్నీ ఉండేదేమో. కానీ ఇప్పుడు చల్లారిపోయావా? ఆ గడ ప్రహరా వేయబడిపోయిందా? ఆ గడ తీలేదేమో ఆలోచించు. ఆ గడ ఒకవేళ మూయబడిపోతే మరలా ఇప్పుడు మొదట నీకుండని ప్రేమను నీ వదులుతావని నాకు తెలుసు అన్నాడు. కాబట్టి మొదట నీకు నా ఆసక్తి మరలా తిరిగి పొందుకొనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ గడ మూయబడిపోతే, ఒకవేళ ఆ గడ తీయకపోతే, ఒకవేళ తీసిన తర్వాత కొన్నాళ్ళు వాడబడి మరలా ఆ గడ వేయబడిపోతే ఇప్పుడు ఆ గడ మరలా ఇప్పుడు నీవు తీయాలి. ప్రభు కొరకు ప్రారం ఆగడ తీయాలి. ఆగడ ఎప్పుడైతే తీస్తావో ప్రభు నీ ఎత్తుకు వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక్కటి ఉండిపోయి, ఒక్కడమ్మా బాబు వింటున్నారా? ఒక్కడి కొద్దువైతే ఆ ఒక్కడిని వెనక లాగి వేస్తుంది. ఒక గడి ఉండిపోతే ఉదయం అనే తలుపు లోపల వేస్తే రావటానికి అలా ఒక్క చిన్న గడలాగా లేకపోతే ఏదో ఒక గడలాగా పిల్లరా తీయబడకుండా ఉండిపోతే తలుపు మూసేసి ఆలోచించు, మూయబడి ఆలోచించు. ఒకవేళ చల్లారిపోయి మళ్ళా తెరవబడి వాడబడి మళ్ళా మూయబడిపోయి శక్తులు పడిపోయి ఆలోచించు. మళ్ళా నీ మొదలున్న శక్తి పొందుకునము, మొదలున్న ప్రేమను తిరిగి పొందుకునము, మొదలున్న ప్రార్థన జీవితం మరలా పొందుకునము, మొదలున్న ఆసక్తి మరలా తిరిగి పొందుకునము, మొదలున్న మరలా ప్రేరేపణ నీవు మరలా పొందుకునవు. ఎందుకంటే భక్తుడు లేఖనంలో సెలవిస్తున్నాడు, దేవా నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను భక్షించుచున్నదంటే నన్ను తినివేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు మళ్ళీ ఆసక్తి పడు కావాలి, ఆసక్తి పరురాలుగా ఉండాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీ తలుపు తట్టుచున్నాడు నీ దగ్గరికి వచ్చి నివసించడానికి. కాబట్టి రాత్రి దేవుని బిడ్డ ఈ వాక్యములో నీవు వాక్యమిని మార్పు చెంది నువ్వు మరలా తలుపు తీస్తే దేవుడు నీళ్ళకు వచ్చి నీ దీపస్తు వెలిగించి నడిపిస్తాడు. ఒకవేళ ఒక్కడి దిద్దుకోకపోతే, ఒక్క కొద్దు కూడా సరి చేసుకోకపోతే, ఒకలాగా ఉండిపోతే దేవుడు ఇక్కడ అన్నాడు, నీవు మారు మనసు పొందితేనే సరి, లేదా నేను ఎద్దకు వచ్చి నీలో దీపస్తంభాన్ని తీసివేస్తాను అని చెప్పాడు. దేవుని పిల్లారా, ఆయన నిన్ను సరి చేయడానికి, ఆయన నిన్ను బలపరచడానికి, ఆయన నిన్ను దీవించడానికి, ఆయన నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయడానికి మాట్లాడే తప్ప నిన్ను ఆయన ప్రేరణ నాశనం నడిపించేవాడు కాదు. అందుకే ముందు చెప్తున్నాడు, నువ్వు దిద్దుకోవాలి అనగా గడియ నువ్వు తీయాలి. ఒక్క తప్పు నాగేంటి చిన్న గడియ నీకు ఉండిపోతే, ఒక్క ప్రహర లోపము ఆసక్తి చల్లారిపోయి మన ప్రాణ చల్లార్చేసుకుని సతికిలు పడిపోయి ఉన్నట్లుగా ఉంటే, ఆ గడ మళ్ళీ పడిపోతే ఆ గడ మళ్ళా తీయాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా నీ పొరపాటు సరి చేసుకోవాలి, అనగా నీ తప్పు సరి చేసుకోవాలి. ఒక సరికి వస్తూ ఆగిపోతే, చాలామంది వస్తూ ఆగిపోతున్నారు, చాలామంది బిజీ అంటున్నారు. ఏమైనా దేవుని మందిరానికి అమ్మా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు రాలేకపోయామని అడిగితే, అయా బిజీ అయిపోయిందండి, చుట్టాలు వచ్చారండి, అయా వ్యాపారం అండి, పని అండి, మరి వారండి వీరండి, కథ కామమిస్తే ఏవేవో చెప్తూ ఉంటారు. వద్దు, అలాంటి విషయాలు చెప్పవద్దు. దేవునికి నా ప్రభుకి ఇష్టమే కాదు, ఆత్మీయునికి అది ఇష్టం, వాక్యానికి ఇష్టమే కాదు, ఆత్మీయునికి ఇష్టమే కావవి. కాబట్టి రాత్రి వాక్యం మనం చేస్తున్నాను, నీ తలుపు తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ గడియలన్నీ తీసివేసి నువ్వు చెప్పాలి, ఓపెన్ ది డోర్, ఓ తలుపు తీసివేసి చెప్పాలి, ప్రభువా నా హృదయంలోకి రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవా నా హృదయం అని తలుపు తీస్తాను, నాలోనికి రానాయన వచ్చిన నివసించా. ప్రభు చెప్తున్నాడు, మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్, గివ్ మీ యువర్ హార్ట్, ఐ విల్ స్టే ఇన్ యువర్ హార్ట్ ఆల్వేస్. నా కుమారుడా కుమార్తె, నీ హృదయమే తలుపు తీయు, నేను వస్తాను, నీలో నివసిస్తాను, ఎల్లప్పుడూ నేను ఉండి నేను దీవిస్తానన్నాడు. ఎల్లప్పుడు నిత్యము నేను ఉంటానన్నాడు. ఆయన ఉంటే ఆ హృదయం శుభ్రంగా ఉంటుంది, ఆయన ఉంటే ఆ హృదయం చాలా శాంతిగా ఉంటుంది, ఆయన ఉంటే ఆయన హృదయంలో దీవెన ఉంటుంది, ఆ వ్యక్తి దీవెనగా ఉంటాడు. ఆ వ్యక్తి దీవెనగా ఉంటే ఆ వ్యక్తి బిడ్డలు, భార్య బిడ్డలు కుటుంబ దీవెనగా ఉంటారు. లేక భర్త బిడ్డల కుటుంబం, ఆ వ్యక్తి ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు పిల్లలు పెద్ద ఎవరైనా సరే, వారి హృదయం ఉంటే వారి కుటుంబ దీవెనకరంగా ఉంటే ఆ కుటుంబం శాంతి సమాధానం నెమ్మది ఏర్పడతాయి. బిడ్డలకు దీవెన, అన్ని విధాల దీవెన, శాంతి, ఆరోగ్యాలతో, ఆశీర్వాద దీవెనతో వర్ధిల్లుతారు. కాబట్టి రాత్రి మనసుని ముగించబోతున్నాను, నేను ముగిస్తున్నా, గమనించమనండి. రాత్రి ఆయన హృదయం తలుపు తట్టిస్తున్నాడు, నీవు ఆ హృదయం అనే తలుపు నువ్వు తీయాలి, అనగా గడియలు తీయాలి. ఆ గడియలన్నీ సరి చేసుకొని తీసివేయాలి. ఒక్కరు తప్పేదో ఆ ఒక్కరు సరి చేసుకొని తీసుకుంటే నీవు నివసిస్తాడు, ఎల్లప్పుడు నేను దీవిస్తాడు. కాబట్టి వాక్యం మీకు అర్థమైన మీరు బలపడ్డా దీవించబడుతున్నాను నమ్ముచున్నాను. అంటే నేను ముగిస్తున్నాను పిల్లారా. మరి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన తలవంచని ప్రార్థన చేసి పిల్లారా నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మీ అందరి విధాలు క్రియ జరిగించి దేవుడు దీవించునుగాక. ఆమేన్. కృప కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. మాతో మీరు ఇంతవరకు మాట్లాడినందుకే స్తోత్రములు, వందనాలు ప్రభువా. ఈ వాక్యము అనేక బిడ్డ హృదయాలలో క్రియ జరుగునుగాక తండ్రి. ఇదిగో నాయన సమయంలో ప్రభువా ఈ వీడియో కూడా తీసి ప్రభా బిడ్డలు నాయన ఇదిగో అనేకులు పంపిస్తూ ఉండగా తండ్రి, ఈ యొక్క నాయన బిడ్డల వాక్యం విన్నవారు తండ్రి, ఈ వీడియోలో ప్రభా వాక్యం విన్నవారు చూస్తున్నవారు అనేకలు మార్పు చెంది ఇంకా నూతన పరచబడి దీవించబడుదురుగాక, బలముగా వారు వర్ధిల్లుదురుగాక, వారు నూతన పరచబడి ఆత్మీయంగా పరిపూర్ణ అవుదురుగాక, నాయన రాజ్యంతో సిద్ధపడుదురుగాక. వారు ఉదయమని తలుపుని తీయటానికి వారి హృదయం లోపల ఉన్న గడలు అన్ని తీసివేసి ఒక్కడు కూడా నాయన మర్చిపోయాన్ని తీసివేసుకొని సరి చేసుకుని నీ వద్ద ఉండడానికి సహాయం చేయండి. నీకు ఆయన తలుపు తీసి అనగా హృదయం తెరిచి రెండు ప్రభాని పూర్తిగా ఆహ్వానించి నాయన నీలో వారు ఉండటానికి, నీవు వారిలో నివసించడానికి ఈ రాత్రి వాక్యమైన వెంటనే తలుపు తీసి సహాయం చేసి దేవుని ఆశీర్వదించి మీరే ఘనతమైన పొందమని కోరుచు మా మంచి ప్రభువైన యేసు ప్రభు నామంలో బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేమ కృపా సహవాసం సన్నిధి పరిశుద్ధుని కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక.
ఆమె. ఆమె. గాడ్ బ్లెస్ యూ ఆల్.